రాంపూర్ గ్రామంలో వివాహ వాతావరణం నెలకొంది. చౌదరి హరిరాం గారి కొడుకు వివాహం నిశ్చయమైంది. ఆ అబ్బాయి పేరు దీపక్ మరియు కోడలు గౌరీ. ఒక సాధారణ, సంస్కారవంతురాలు మరియు చదువుకున్న అమ్మాయి. గౌరీ తల్లి ఇల్లు దగ్గర్లోని గ్రామంలో ఉండేది. అక్కడ ఆమె సరళత, మంచి విలువలు ఎక్కువగా చర్చించబడ్డాయి. పెళ్లి ఊరేగింపు, డప్పులు, బాకాలు, వాయిద్యాలతో గ్రామమంతటా సాగింది. ఇంటిని పూలతో అలంకరించారు. స్త్రీలు శుభగీతాలు పాడుతున్నారు మరియు భవనం ఆనందంతో నిండిపోయింది. కాని ఈ ఉత్సాహం వెనుక కొంత ఉద్రిక్తత కూడా దాగి ఉంది. దీపక్ తల్లి భగవతిదేవి గ్రామంలో కఠిన స్వభావిగా పేరుగాంచింది. కొత్త కోడలు ఇంటి సంప్రదాయాలను మారుస్తుందేమో అని ఆమె భయపడింది. కోడలు ఈ ఇంట్లో పెద్దల అనుమతి లేకుండా ఏమీ జరగదు అని మొదటి రాత్రే గౌరికి వివరించాడు. గౌరి తలవంచి అన్నీ అంగీకరించింది. కాని నిజమైన పరీక్ష ఇంకా రాలేదు. పెళ్లి తర్వాత మరుసటి రోజు ఉదయం గౌరి ఉదయాన్నే నిద్రలేచి ప్రాంగణం ఊడ్చి తులసి మొక్కకు నీళ్లు పోసి స్టవ్ మీద తన చేతులతో అందరికీ అల్పాహారం వండింది. గౌరి ఏ హాహాకారము లేకుండా నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉండటం అత్తగారు గమనించారు. కాని భగవతిదేవి సంతృప్తి చెందలేదు. నగరం నుండి వస్తున్న అమ్మాయి ఎక్కువ కాలం పల్లెటూరి మార్గాల్లో జీవించలేదేమో అని అతను భయపడ్డారు. గౌరి రాత్రింబవ్వళ్లు ఇంటి పనుల్లో బిజీగా ఉండేది. కొన్నిసార్లు ఆమె పొలం కార్మికులకు ఆహారం వండిపెట్టేది, కొన్నిసార్లు ఆమె ఆవులకు మేతవేసేది. కాని అత్తగారి ముఖం ఎప్పుడూ సంతోషంగా కనిపించలేదు. స్త్రీలు గుసగుసలాడారు. కొత్త కోడలు చౌదరిగారి ఇంటిని ప్రకాశవంతం చేసింది. కాని అత్తగారి హృదయం కరగడం లేదు. గౌరి మౌనంగా అన్నీ భరించింది. ఫిర్యాదులు లేవు, బాధలు లేవు. ఆమెకు తెలుసు, నిజమైన గౌరవం సంపాదించాలంటే ఓపిక అవసరం. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు భగవతిదేవి అనారోగ్యానికి గురయ్యింది. శరీరమంతా జ్వరంతో మండుతోంది. అతని కొడుకు దీపక్ కూడా అతని సేవలో నిలబడలేదు. మిగిలిన కుటుంబం కూడా అలా చెయ్యదు. అక్కడ గౌరి మాత్రమే ఉంది. ఎవరు పగలు మరియు రాత్రి తన నుదిటిని ముద్దాడుతారో ఆమె మందులు ఇచ్చి ఆహారం వండి ప్రేమగా తినిపించేది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అలసిపోకుండా. ఒక రాత్రి భగవతిదేవి తీవ్ర జ్వరంతో మేలుకొంది. ఆమె చూసింది గౌరి తన పాదాలను మసాజ్ చేస్తుండగా అలసిపోయి అక్కడే నిద్రపోయింది. భగవతిదేవి కళ్లలో నీళ్లు తిరిగాయి. తను గుర్తు చేసుకున్నాది. వీడ్కోను సమయంలో గౌరి తల్లి చెప్పినది. గౌరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ తన ఇల్లు కావాలని అడగదు. ఆమె ఆ ఇంటిని తనదిగా చేసుకుంటుంది. ఉదయం లెగగానే భగవతిదేవి మొత్తం కుటుంబాన్ని పిలిచింది. గౌరీని అందరి ముందు నిలబెట్టారు మరియు భగవతిదేవి ఏడుస్తూ అనాది, నేను అపరిచితుడిగా భావించిన వ్యక్తి ఆమె నాకంటే మరింత దగ్గరగా ఉందని తేలింది. ఈ రోజు నుండి ఆమె నా కోడలు మాత్రమే కాదు, ఆమె నా కూతురు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ముసలి అమ్మమ్మ ఆశీర్వదించి ఇలా అంది, అలాంటి కోడలు ఎక్కడ వచ్చినా అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది.